అప్పుడు నేను మహిళా అధ్యక్షురాలి. మా అందరి దగ్గర సంతకాలు తీసుకున్నారు. మీరు సమైక్యాంధ్రకు సపోర్టివా, రాష్ట్రం విడగొట్టడానికి సపోర్టివా, మీ అభిప్రాయాలు రాసిమ్మంటే వాళ్ళ ఆఫీస్లో ఇప్పటికీ ఉంటుంది. నా పేపర్ చూపించమనండి. అందరూ రాసిచ్చాం. అంటే ఆయన ఆ టైంలో అధికారంలోకి రావటానికి ఏమైనా చేస్తాడు అనేది చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఈ రోజుటి వరకు ప్రతి స్టేజ్లో కూడా ఆయన చేసిన ఏదో పనులు గుర్తొస్తున్నాయి. అవి నేను చెప్పినప్పుడు అది విషం అంటున్నారు, తిడుతున్నాను అంటున్నారు. ఇక్కడ ఎక్కడ తిట్టడం కానీ విషం చిమ్మటం కానీ ఏదీ లేదు. అన్నీ నిజం చెప్తున్నా. ప్రజలకు తెలియాలి కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నా. కొంతమందికి ఆ ధైర్యం లేకపోవచ్చు, దానికి కారణాలు ఉండొచ్చు. వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బతీస్తారనో, లేదా వాళ్ళని ఏదైనా ఇబ్బందుల్లో ఇరకాటం పెడతారనో ఏదో ఉండొచ్చు. నాకు అలాంటివి చేశారు. నేను షూటింగ్స్ మీద దెబ్బ కొట్టాలని చాలా ప్రయత్నించారు. నాకు జబర్దస్త్ ఒక్కటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఒప్పుకోలేదు తీయాలంటే కూడా. లేదు నేను షో ఆపేస్తాను, కొత్త షో కావాలంటే స్టార్ట్ చేస్తాను, స్టార్టింగ్ నుంచి మేడం ఉన్నప్పుడు తీస్తే బాగుండదు, మా బ్యానర్ క్రెడిబిలిటీ పోతుందని చెప్పినప్పుడు అదొక్కటి నేను ఎస్కేప్ అయ్యా. మిగతా అన్ని షోస్ ఆపేశారు. అప్పుడు రచ్చబండ ఆపేశారు, పాకాల అతను వాళ్ళ సామాజిక వర్గం చెప్పారు, ఆపేశారు. అట్లా నన్ను ఫైనాన్షియల్గా దెబ్బతీశారు, నా క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు, నన్ను పోలీసులతో ఏ కేసు లేకుండానే కిడ్నాప్ చేసి 24 hours ఏ విధంగా నన్ను లేపేయాలని చూశారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. వారు వచ్చి నేను డోర్ తీసుకొని దూకేసి గుంటూరులో, ఆ తర్వాత సచ్చినట్టు తీసుకొచ్చి ఇంట్లో వదిలేసిపోయారు. అట్లా వాళ్ళు చేయాల్సినవన్నీ చేశారు. వాళ్ళు విషయం జిమ్మారు, వాళ్ళు నన్ను లేకుండా చేయాలని చూశారు. వాళ్ళకి కష్టపడిన అమ్మాయిగా ఏ నిమిషం కూడా జాలి లేకుండా నా మీద కక్ష సాధిస్తూనే ఉన్నారు. ఆఖరికి నన్ను ఐరన్ లెగ్ అని ముద్రేశారు. నన్ను 1 year సస్పెండ్ చేశాక కోర్టు మళ్ళీ తీసుకోండి అని చెప్పినా కూడా ఆ 1 year అయ్యేంత వరకు నన్ను